వైసీపీ నేత నరేంద్ర రెడ్డి, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. 2 ఏళ్ల క్రితం వినాయక చవితి సమయంలో బోనబోయిన అనుచరులు నా బార్లో తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్తుంటే గొడవ జరిగింది. బోనబోయిన కేశవ్ యాదవ్లు కలిసి నాపై దాడి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాళ్ళని కొట్టాను. తర్వాత 40 మందితో నాపై దాడి చేయించారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన బార్ ను ధ్వంసం చేయించారు. బోనబోయిన తనపై వచ్చిన నెగిటివిటీని డైవర్ట్ చేసేందుకు ఇలా చేస్తున్నాడు. బోనబోయిన హత్యకు ₹1 కోటి సుఫారీ మాట్లాడానని ఆరోపిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న బబ్లుతో కుమ్మకై తప్పుడు ఫిర్యాదు చేశారు. తనెవరో నాకు తెలియదని అన్నారు. బోనబోయిన అక్రమాలపై మంత్రి లోకేష్ పెమ్మసాని విచారిస్తే నిజాలు తెలుస్తాయని అన్నారు. నమస్తే అండి, నా పేరు నరేందర్ రెడ్డి. ఈరోజు మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో వైసీపీ నేత నరేందర్ రెడ్డి అని కావాలని పార్టీ రంగులు పులుముతున్నారు. ఏదో కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళు నా మీద ఎక్కువ యాక్షన్ తీసుకునేలా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఫోర్స్ చేయించడానికి ఇవన్నీ చేస్తున్నారు. నాకు బోనబోయిన శ్రీనివాస్కి ఎటువంటి సంబంధం లేదండి. 2024 వినాయక చవితి అప్పుడు వాళ్ళ కుర్రోళ్ళు ముందాగి 13-14 వేలు బిల్లు అయితే కట్టకుండా వెళ్తుంటే గొడవ పడ్డామని అదంతా దృష్టిలో పెట్టుకుని అతను, కేశవ్ యాదవ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కలిసి దీపావళి రోజు నా 7 ఏళ్ల కూతురు మీద తాగి బాంబులు వేపించారు, క్రాకర్స్. దానికి మల్టిపుల్ టైమ్స్ చెప్పాం. రియాక్ట్ అతను కొట్టాల్సి వచ్చింది. సరే, ఆ కొట్టిన దానికి నా మీద 40 మందిని పెట్టి దాడి చేశారు. నన్ను కొట్టి గాయపరిచారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు ఆ రోజు. చూడండి, నేను శ్రీ హాస్పిటల్లో ఈ కండిషన్లో ఉంటే బలవంతంగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 3 రోజులు తీవ్రంగా కొట్టారు. నడుము నుంచి కింద కాళ్ళ వరకు భయంకరంగా కొట్టారు. సరే, నేను అది కూడా భరించాను. ఇవ్వండి, నా బారుని ఇలా ₹3 కోట్ల పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్న బారుని ఇలా ధ్వంసం చేయించారండి. ఈ బార్ ముందు టెంట్ వేయించారు. బార్ ముందు టెంట్ వేయించి ఆ టెంట్ తీపియడానికి 10 లక్షలు డిమాండ్ చేయగా నా పార్ట్నర్ జలీలు ₹7 లక్షలు సమర్పించుకొని వచ్చాడు బోనబోయిన శ్రీనివాస్ గారికి వాళ్ళ ఇంట్లో. ఇది ఊరంతా తెలుసు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో పర్మిషన్ లేదని, ఇదే ప్లేస్ లో నాది కూల్ చేసిన ప్లేస్ లోనే సన్ రైజ్ బార్ అని కట్టారండి. మరి దానికి కట్టుబడి అన్నిటికీ ఉన్నాయా పర్మిషన్లు? పులి శ్రీనివాస్, ఆ రోజు కమిషనర్ గా ఉన్న పులి శ్రీనివాస్ గారు అతని దగ్గర డబ్బులు తీసుకొని కావాలని చేసిన పని ఇదంతా. ఐఏఎస్ పులి శ్రీనివాస్. చూడండి మీరే, ఇదే ప్లేస్ లో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ phase 2 లో ఉంటది. లక్ష్మీ సెలబ్రేషన్స్ అనేది పడేసి ఇప్పుడు సన్ రైజ్ బార్ అని పెట్టారండి.